ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పూజ్యునిడా, పరిశుద్ధుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరొకసారి ప్రభా, దేవా వేకుజామున ఈ రీతిగా మీ పాదముల యొద్ద మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దినదినం ప్రభా మీతో మా తండ్రి సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మా సృష్టికర్తవు, మా నిర్మాణకుడు నీవే దేవా. మా తండ్రి నాయన, మా రక్షణ శృంగము, మా దాగు చోటు, మా బలము దేవా. మా తండ్రి, మా కాపరి, మా కుమ్మరి నీవే. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మా తండ్రి అనేకమైనటువంటి విధానాల్లో దేవా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ దేవా మా తండ్రి నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ప్రభా శ్రేష్టమైన మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి దేవా మరి తండ్రి శక్తి గల మీ వాక్యాన్ని దేవా మరి తండ్రి ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు మీ స్తోత్రాలు. ఈ సమయం 91వ కీర్తన చదువుకుంటూ ఉండగా విశ్వాసంతో దేవా మరి తండ్రి గొప్పగా మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి కృప చూపించండి. అలాగే మరి తండ్రి మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ బిడ్డలు ఆయన వారి వారి గృహాల్లో చేరేకిస్తుండగా విశేషంగా మీ కృప మీ సన్నిధి వారికి తోడుగా వచ్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కృప దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహమును, భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను కనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలోనే అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం పిల్లరా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం నుండి ఒక భాగాన్ని చదువుతాను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. యొప్పే వారైన కొందరు సహోదరులను
వారితో కూడా వెళ్ళిరి. మర్నాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసినందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుణ్ణి అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మేము ధ్యానించేటటువంటి లేఖన భాగం వ్యూ చేసే మీ బిడ్డలందరి కొరకు, వారి కుటుంబం కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వేడుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అపోస్తల కార్య గ్రంథంలో కొర్నేలి అనబడినటువంటి సెంచూరియన్, శతాధిపతి, 10వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథం 1వ వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను. చాలా పెద్ద పోస్ట్. ఒక జిల్లా అంతటికి తాను అధికారిగా ఉంటూ ఉన్నాడు. సెంచూరియన్ అంటే చాలా పెద్ద పోస్ట్. అది భక్తి కలిగినటువంటి వాడుగా కూడా తానున్నాడు. రోము యొక్క ప్రతినిధిగా, మిలిటరీ అధికారం కలిగినటువంటి వాడుగా, కఠినంగా ఉండవలసినటువంటి వ్యక్తి భక్తిని సాధకం చేయటం సాధ్యమవుతుందా? కొర్నేలి జీవితంలో తాను రుజువుపరిచి చూపించాడు. 2, తానే కాదు తన ఇంటివారు కూడా భయభక్తులు కలిగిన వారు. అపోస్తల కార్యం 10:2. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంది. మనం గ్రహించవలసింది, మొదట నా విషయం, తరువాతే కుటుంబీకులు అని అనుకుంటూ ఉంటారు కొందరు. ఇంకా కొందరు అంటారు, మేము చెప్తే వింటారా అండి, మా మాట ఎవరు లెక్క చేస్తారు, ఈ జనరేషన్కి మేమేమైనా చెప్పగలమా, ఈ తరం పిల్లలు వారు వింటారా? భక్తి ముసలి వాళ్లకు, ఖాళీగా ఉండేవారికి, నిరుద్యోగులుగా ఉండేవారికి, ఏ పని చేతగాని వారికి, లోక జ్ఞానం లేని వారికి అనుకుంటూ ఉంటారు. మనము దేవుని భక్తిని గురించినటువంటి విషయాలు చెప్తే నవ్వొచ్చు, ఎగతాళి చేయొచ్చు, కుటుంబీకులు సహా అని అంటూ ఉంటారు. ఇక్కడ కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 1వ శతాబ్దం రోమా సామ్రాజ్యం చాలా ఉన్నతమైనటువంటి దశలో ఉన్నది. 4వ శతాబ్దం గడిచిన తర్వాత 5వ శతాబ్దం వచ్చేసరికి రోమా సామ్రాజ్యం పతనమైంది. 4వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని అంగీకరించి క్రైస్తవులకు మత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత 5వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత కొందరు చరిత్రకారులు ఏమని వ్రాశారట, వీరు క్రైస్తవ్యాన్ని అంగీకరించినందువలన రోమన్ మహాసామ్రాజ్యం కూలిపోయింది అని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారట. అయితే జరిగింది అది వాస్తవం, అది కాదనుకండి. కొన్ని మార్లు రోమా సామ్రాజ్యం చాలా ఉన్నతమైనటువంటి దశలో ఉన్నటువంటి కాలం ఈ 1వ శతాబ్దం. రోమ్ రూల్స్ ద వరల్డ్ అనేది ఒక గొప్ప సామెత. అంతేకాదు, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, అన్ని రోడ్లు రోమ్ నగరానికి నడిపిస్తాయి. ఎందుకు? లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించబోతూ ఉన్నాడు కనుక దేవుడు ముందుగానే ఆ వార్త అన్ని ప్రపంచ దేశాలకు వ్యాపించడానికి ఒక నేషన్ దేవుడు ఎలివేట్ చేసి వారికి పవర్, వారు కాన్సన్ట్రేట్ చేసేటట్లు చేసి ఈ శుభవార్త అంతటికీ వెళ్ళేటట్లుగా దేవుడు ప్లాన్ చేశాడు. గాడ్ హెస్ అలౌడ్ ఇట్. 1వ శతాబ్దంలో ఈ శతాధిపతి కొర్నేలియస్ కుటుంబంతో పాటు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అదే 2వ వచనంలో అపోస్తల కార్యము 10:2, ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. సాధారణంగా అధికారులుగా ఉన్నటువంటి వారికి బహుమానాలు ఇస్తూ ఉంటారు.
మరి ఈయన ధర్మం చేయటం ఏంటి? వీరికి రోమన్ గవర్నమెంట్ చాలా మంచి శాలరీస్ పే చేస్తూ ఉండాలి, చాలా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. నా జీతం నా కొరకు మాత్రమే కాదు, పేదవారి కొరకు కూడా అని చెప్పి తాను లేనటువంటి వారికి, ప్రజలకు అని ఉన్నది, ఎవరికో ఒకరికో ఇద్దరికో రహస్యంగా సహాయం చేయటం కాదు, అనేకులకు అని గ్రహించాలి. దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ పొజిషన్, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ రిసోర్సెస్ చాలా చక్కగా కొర్నేలియస్ సద్వినియోగం చేస్తూ ఉన్నాడు. మూడవది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం చాలా కష్టతరమైనటువంటి విషయం. ఆ దినాల్లో రోము చక్రవర్తులు యూదా ప్రాంతం మీద, యెరూషలేం ప్రాంతం మీద, గలిలయ ప్రాంతం మీద, ఆయా ప్రాంతాలపైన, జిల్లాలపైన నియమించినటువంటి మిలిటరీ ఆఫీసర్స్ టఫ్ పీపుల్ ను నియమించేవారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసేటటువంటి వారు. అంతకు మునుపు పాత నిబంధనకు నూతన నిబంధనకు మధ్యకాలంలో 400 సంవత్సరాల ఆ సైలెంట్ ఇయర్స్ లో, ఇంటర్ టెస్టమెంట్ పీరియడ్ లో మక్కబీయుల యొక్క తిరుగుబాటును గురించి చూస్తాం. రోమ్ సామ్రాజ్యానికి ఏ విషయం చక్కగా తెలుసు అంటే, యూదులు స్వాతంత్ర్య కాంక్ష కలిగినటువంటి ప్రజలు, వారంత తేలికగా అధికారానికి లోబడి ఉండేటటువంటి వారు కారు. వారు మాటి మాటికి తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కనుక మిలిటరీ ఆఫీసర్స్ టఫ్ గా ఉండాలి అనేది రోము ప్రభుత్వం యొక్క అభిప్రాయం. అయితే కొర్నేలియస్ చాలా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఎలా సాధ్యమైంది? ఇంత మెత్తగా ఉండేటటువంటి ఆయన వాస్తవంగా తీసేసి ఉండాలి. ఎందుకో దేవుడు అలౌ చేయలే. ఓ ప్రక్క తాను దేవునిలో భయభక్తులు కలిగిన వాడు, యూదులు సేవించేటటువంటి దేవుడు నిజమైన దేవుడు అనేటటువంటి గ్రహింపు కలిగిన వాడు, 2 ధర్మం చేసేటటువంటి వాడు, 3 ప్రార్థన చేసేటటువంటి వాడు. యథార్థవంతులను బలపరచడానికి దేవుడే మార్గాన్ని ఆయన ఓపెన్ చేసేటటువంటి దేవుడు. ఇటీవల మీరు మీడియాలో చూస్తూ ఉన్నారో లేదో నాకు తెలీదు, మధ్య ప్రాచ్య దేశాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి దేశంలో అనేకులు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి బాప్తిస్మం పొందుతూ ఉన్నారు అనేటటువంటి వార్త వినబడుతూ ఉన్నది. కారణం ఏమిటి? అక్కడ ఎవరు సువార్త చెప్పడానికి అవకాశం లేదు, వారికి బైబిల్ చదువుకోవటానికి కూడా అవకాశం లేదు. వారు యేసు ప్రభువుని ఎలా నమ్మారు? నమ్మటానికి ఎలా సాధ్యమైంది? కొందరు సాక్ష్యాలు వింటే యేసు ప్రభువే వారికి కనబడుతూ వచ్చాడు, కలలో కనబడుతూ వచ్చాడు, ప్రతిదినం కనబడుతూ వచ్చాడు. ఆయన వారితో కలలో దర్శనమిస్తూ వచ్చాడు. ఎంతకాలం మనసులో నుండి త్రోసివేసుకోగలరు? ఆలోచించండి. కొందరు మధ్య ప్రాచ్యంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారిని గురించి మనం విన్నప్పుడు యేసు ప్రభువే వారికి దర్శనం ఇచ్చాడు అనేటటువంటి మాట ఈ దినాల్లో నెరవేరుతున్నది. మొదటి శతాబ్దంలో కొర్నేలి అనుభవంలో దేవుని దూత కొర్నేలి దగ్గరకు వచ్చి, కొర్నేలి, దర్శనం ఇది, నిద్రపోట్ల కొర్నేలి. భయపడ్డాడు కొర్నేలి. ప్రభువా ఏమని అడిగాడు? 4వ వచనం, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిన. రక్షణ లేదు గాని సత్కార్యాలు ఉన్నాయి. కొందరికి రక్షణ ఉండదు, మంచి పనులు చేస్తారు. అటువంటి వారికి దేవుడు మోక్షం ఇవ్వడా? అటువంటి వారికి దేవుడు మోక్షం ఇవ్వాలంటే వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను అంగీకరించి తమ కొరకు సిలువలో బలిగాను అర్పణముగాను అర్పించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నీతిని వారు అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి
పాప క్షమాపణను పొందినప్పుడు అప్పుడు దేవుడు వారిని అంగీకరిస్తాడు. వారి భక్తి కార్యాలను బట్టి, వారి దాన ధర్మాలను బట్టి దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. ఇక్కడ కొర్నేలి విషయంలో చక్కగా దూత సీమోను పేతురు ఎక్కడున్నాడో, అతను దిగినటువంటి స్థలము యొప్పే అని, దిగినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు అంటే తాను చర్మకారుడని, పేతురు అనే మారు పేరు గల సీమోను, ఒకవేళ పేతురు అని అడిగితే ఇక్కడ ఎవరు లేరంటారేమో చుట్టుపక్కల వాళ్ళు, 2 పేర్లు ఉన్నాయి తనకు, పేతురు అను మారు పేరు గల సీమోను. ఎన్ని డీటెయిల్స్ దేవుడు చెప్పించాడండి. ఎందుకంటే కొర్నేలి పంపేటటువంటి వ్యక్తులు మిస్ అవటానికి వీల్లేదు. కాబట్టి వారు చక్కగా వెళ్ళారు, కనుగొన్నారు. దేవుడు ముందుగానే పేతురు మనస్సును సిద్ధం చేశాడు. వారు బయలుదేరి వచ్చారు. అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి, సిజారియా. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈ అంశం మీరు గమనించాలి అని నేను కోరుతున్నాను. ఇష్టమైనటువంటిది మనము వినేటటువంటి, పొందేటటువంటి భాగ్యం దొరికితే అది మనకే ఉండాలి అని కోరుకుంటాం. నిస్వార్థంగా ఇతరులతో పంచుకోవాలి అని ఆశపడేటటువంటి వారు తక్కువ ఉంటారు. కొర్నేలి స్వభావం తాను పొందింది ఏదైనా సరే, తనకు కలిగిన మంచిది ఏదైనా సరే ఇతరులతో షేర్ చేసుకోవాలి అనేటటువంటి మంచి మనస్సు కొర్నేలి కలిగినటువంటి వాడు. అందుకొరకే తాను బంధువులను, ముఖ్య స్నేహితులను కుటుంబాలుగా పిలిచి ఉంటాడు. సందేహమే లేదు. ఈ దినాల్లో ఒక గెస్ట్ వస్తే మనం ఎంత టైం ఇవ్వాలి, కిచెన్ లో నుండి వారికి ఆయా సమయాల్లో ఆహార పదార్థాలు సరఫరా చేయటం ఎంత మనకు శ్రమతో కూడిందో మనకు తెలుసు. ఇక్కడ అనేక మంది వ్యక్తులు వచ్చారు. వీరందరూ మనం అనుకున్నట్లు ప్రయాణ సాధనాలు చాలా త్వరితంగా కరెక్ట్ టైంకు అన్ని నడిచేటటువంటి కాలం కాదు. అది మొదటి శతాబ్దం అని జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటి శతాబ్దం కనుక వారు వచ్చే వరకు వీరు వెయిట్ చేయవలసి వచ్చింది. ఈ భాగంలో నేను మీ గమనానికి తీసుకుని రావాలని ఉద్దేశిస్తూ ఉన్నది ఏంటంటే, కొర్నేలి హృదయంలో తన ఇంటిని గూర్చి, తన స్నేహితులను గూర్చి, తన బంధువులను గూర్చి భారం ఉన్నది, ఒక విజన్ ఉన్నది. ఇప్పుడు నా ప్రశ్న, హౌ లార్జ్ ఈజ్ యువర్ విజన్? నీ దర్శనము ఎంత గొప్పది? నీ దర్శనం నీ కొరకు మాత్రమేనా? నీ కుటుంబం కొరకు మాత్రమేనా? ప్రభువా, మిగిలిన వారి కంటే నేను హెచ్చుగా కనబడాలి కదా, మిగిలిన వారు ఎవరిని దీవించని రీతిగా నన్ను బహుగా ఆశీర్వదించు అనేటటువంటి ప్రార్థన, భావం, కోరిక నీలో ఉందా? అంటే తీసివేసుకోవాలి. ఇక్కడ కొర్నేలి వారందరినీ పిలిచాడు. 10వ అధ్యాయం 44వ వచనంలో పేతురు బోధ విన్నవారందరూ ఆ పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినట్లుగా 44, 45, 46 వారు దేవుని ఘనపరిచేరు, మహిమపరిచేరు అని వ్రాయబడింది. ఇది వారికి నూతనమైనటువంటి అనుభవం. వారి జీవితంలో వారు ఎన్నడూ పొంది ఉండలేదు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభవార్త చాలా శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. మనము మనలను, మన కుటుంబాలను కాపాడుకునే విషయంలో చాలా కన్సర్న్ కలిగి ఉన్నాం. అది అవసరం కూడా, అది కాదని ఎవరూ అనలేము. మీరు గ్రహించాలి అని నేను కోరేది ఏంటంటే, నీ దర్శనం నీ కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోవటం కొరకున్నదా, లేక దానికంటే ఇంకా కొంచెం పెద్దదా నీ విజన్? ఈజ్ యువర్ విజన్ సంథింగ్ బిగ్గర్ దాన్ దట్?
నాట్ జస్ట్ లిమిటెడ్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ. పాత నిబంధన గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో రాహాబు మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథంలో యెరికోను వేగు చూడటానికి ఇద్దరు వేగుల వాళ్ళు, స్పైస్ వాళ్ళు వెళ్ళారు. వారికి ఆమె ఆశ్రయం ఇచ్చింది. యెహోషువ 2:1 నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేవుడు వీరిని సరైన గృహానికే నడిపించాడు. ఇంకొక గృహానికి వెళ్ళుంటే వీరిని పట్టి ఇచ్చి ఆ రాజు దగ్గర వారు బహుమానం పొంది ఉండేవారే. ఈమె దేవుని భయం కలిగినటువంటిది. ఇది ఎలా సాధ్యమండి? పాపంలో జీవించేటటువంటి ఈ స్త్రీ దేవుని భయం కలిగి జీవించటం, లేక దేవుని భయం ఈ మీదకి రావటం. కొందరు పాపంలో లోతుగా దిగినటువంటి వారికి ఒక ఆశ ఉంటుంది. ఎవరైనా ఈ పాప జీవితం నుండి నన్ను బయటకు తీయగలరా? నేను ఇష్టపూర్వకంగా ఈ పాపం చేయటం లేదు. తాను తన శరీరాన్ని అమ్ముకున్నది. షీఈస్ నాట్ సెల్లింగ్ హర్ స్వెట్ బట్ బాడీ. తన స్వేదం, చెమట కాదు, తన శరీరాన్ని అమ్ముకున్నది. అందుకే ఆ పదం అక్కడ వ్రాయబడింది. చాలా విచారకరమైనటువంటి మాట. ప్రపంచ దేశాల్లో ఎన్నో రీతులుగా ట్రాఫికింగ్ లోకి దింపేటటువంటి, లేక దింపబడేటటువంటి వారిని కూర్చి మనం చదువుతూ ఉంటే హృదయం బాధతో వెలవెల్లాడుతుంది. తమ స్వార్థం కొరకు కొన్ని శక్తులు, లేక కొందరు వ్యక్తులు, కొన్ని గుంపులు కిడ్నాప్ చేసి బాల్యకాలంలో, యవ్వన కాలంలో కొందరినేమో బెగ్గింగ్లోకి, కొందరినేమో వ్యభిచారంలోనికి దింపేటటువంటి దుస్థితి ఉన్నది. రాహాబు విషయంలో, రాహాబు హృదయంలో ఒక వేదన ఉన్నది. ఎలాగైనా ఈ పాపకూపంలో నుండి నేను బయటకు రావాలి, ఆ ఆశ తనలో ఉన్నది. కనుక ఆ వేగుల వారితో తాను మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నది. ఏమంటూ ఉన్నదంటే, యెహోషువ 2:12 నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలుని ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండును, వారికి కలిగి ఉన్న వారందరినూ సావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని. ఈమె హృదయంలో ఎంత ఆశ ఉందండి! దేవుడు వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశను చూస్తాడు. నీ స్థితి చాలా భయంకరమైన స్థితి, లోకం తృణీకరింపబడేటటువంటి స్థితి అయి ఉండొచ్చు. కానీ పాపంలో ఉండుండొచ్చు. పాపం నుండి బయటకు రావాలి అనేటటువంటి ఆశ ఉన్నది. ఒక బలహీనత నుండి బయటకు రావాలి అనేటటువంటి ఆశ ఉంది, కానీ రాలేకపోతూ ఉంది. అది మన సమస్య. ఇక్కడ రాహాబు మాట్లాడినటువంటి మాట, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి. ఎంత ఆశ అండి! ఎంత ఆశ! ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల దేవుడు ఈ దేశాన్ని, అనగా యెరికో ప్రాంతం అంతటిని యోర్దాను దాటిన తర్వాత వారికి ఇవ్వబోతూ ఉన్నాడని, ఇశ్రాయేలీయుల పితరులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాడని ఈమె నమ్మింది. మిగిలిన వారు ఎందుకు నమ్మలేకపోయారు? యెరికో పట్టణస్థులు ఎందుకు నమ్మలేకపోయారు? యెరికో రాజు ఎందుకు నమ్మలేకపోయాడు? చుట్టుపక్కల రాజ్యాల వారు ఎందుకు నమ్మలేకపోయారు? ఒక స్త్రీ తన సోషల్ స్టాండింగ్
అంత నోబుల్ స్టాండింగ్ కాదు, క్వశ్చనబుల్ స్టాండింగ్. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ స్త్రీ వేగుల వారి దగ్గర మాట తీసుకుంటూ ఉన్నది. వారిని నమ్మింది. వారు ఏ మాట అయితే ఇస్తూ ఉన్నారో దాన్ని నెరవేర్చుకుంటారు అని కూడా ఆమె నమ్మింది. ఏమో, నేను వీరికి ఆశ్రయించి రిస్క్ తీసుకుంటూ ఉన్నాను, వారు వెళ్లి మరిచిపోతే, మా ఎరుకో మీదకు దాడి చేసినప్పుడు వారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోకపోతే అనేటటువంటి సందేహం తనకు రాలేదు. విశ్వాసంతో నమ్మింది తాను. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాస వీరుల వీరవనితల జాబితాలో ఆమె కూడా చేర్చబడింది. తన యొక్క విజన్ గొప్పది. తన విజన్ ఎంత గొప్పది అంటే, నేను నా జనాంగము నుండి వేరై ఆశీర్వదించబడినటువంటి దేవుని జనాంగములోనికి నేను మాత్రమే కాదు, నా రక్త సంబంధికులు, తండ్రి, తల్లి. ఆలోచించండి ఒక్క మాట. తల్లి తండ్రి బ్రతికి ఉండి కూడా ఈమె ఈ స్థితిలో ఉన్నది అంటే గత్యంతరం లేక ఆ స్థితిలో ఆమె ఉంటూ జీవిస్తూ వచ్చిందేమో. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఒంటరి కాదు. అయినప్పటికీ తాను ఈ వేగుల వారి దగ్గర ఒక మాట తీసుకుంటూ ఉన్నది. తన విజన్ను గూర్చి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తన దర్శనం, నా కుటుంబీకులను, నా బంధువులను నేను రక్షించుకోవాలి. మనం ఆత్మీయ విషయాలను కూడా సైమల్టేనియస్ గా ఆలోచిస్తూ, దేవా, నా దర్శనాన్ని నీవు నూతన పరచు అని మనం ప్రార్థింపబద్ధులంగా ఉంటాం. ఎందుకు మన దర్శనాన్ని దేవుడు నూతనపరచాలంటే, పాత నిబంధన గ్రంథంలో మేజర్ ప్రాఫిట్స్ ని తీసుకొనండి. యెషయా కానివ్వండి, ఇర్మియా కానివ్వండి, యెహెజ్కేలు కానివ్వండి, దానియేలు కానివ్వండి, ముఖ్యంగా పాత నిబంధనలోని ప్రవక్తల యొక్క ప్రవచనాలు, అవన్నీ చూస్తే ప్రపంచంలో ఎన్నో ఇంకా సంభవింపవలసి ఉన్నవి. నమ్ముదాం మనం. లేక మనం నూతన నిబంధనలో ఆఖరు పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథంలో పరమార్థ జ్ఞాని, ప్రభు యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను ఎక్కి వెళ్లి చూచినటువంటి దృశ్యాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడినైతే. అనేక విషయాలు ఇక జరగబోతూ ఉన్నాయి. దేవుడు 2000 సంవత్సరాల ముందు వ్రాయించినటువంటి అనేక విషయాలు జరగబోతూ ఉన్నాయి. ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తూ ఉన్నాడు. ఏమని? 2000 సంవత్సరాల నుంచి ఆయన వస్తాడు అంటూ ఉన్నారు ఈ క్రైస్తవులని, క్రైస్తవులను దూషిస్తూ ఉన్నాడు. అప్పుడు నాకు 2 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం జ్ఞాపకం వచ్చింది. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. కనుక కొందరు, పైన 3వ వచనం, అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి, అటువంటి దినాల్లో మనం ఉన్నాం. బహుశా మీకు తెలుసు అనుకుంటాను, మానవుని యొక్క బ్రెయిన్ లో చిప్ పెట్టి టెస్ట్ చేస్తూ ఉన్నారు.
ఇటువంటి కాలం మునుపు లేదు. మానవుని మెదడులో చిప్ పెట్టి, కంప్యూటర్ చిప్ పెట్టి, అతను ఎక్కడున్నా ఏది చేస్తూ ఉన్నా అంతా కనబడుతూ ఉంటుంది. అతను చేసే పనులన్నీ, ఇంకా మిగిలిన అన్ని విషయాలు, ఇక ప్రైవసీ అనేది ఉండదు. మానవులకు కూడా చిప్ పెట్టేటటువంటి రోజు దగ్గరలోనే ఉన్నది. 7 ఏళ్ల శ్రమల్లో అది వస్తుంది, అదే ముద్ర. మనం రాకడ సమీపంగా ఉన్నాం. కుటుంబీకుల యొక్క రక్షణను గూర్చినటువంటి భారం, రక్త సంబంధికుల యొక్క రక్షణను గూర్చినటువంటి భారం మనం ఎంత కలిగి ఉన్నాం అనేది ఈ సమయంలో నేను మీకు హెచ్చరిక చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఎంత భారం మనం కలిగి ఉన్నాం. పాత నిబంధన ప్రవక్తల్లో యెషయా ప్రవక్త చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలి అని ఆశపడుతున్నాను. ఈ సమయంలో భక్తుడు యెషయా చాలా విషయాలు చెప్పారు. మనం అంతగా వాటిని మనస్సులో ఉంచం. కానీ యెషయా గ్రంథంలో యెషయా యూదులను గుర్చినటువంటి ప్రవచన భాగాలే కాకుండా యెషయా గ్రంథం 13వ అధ్యాయం బబులోనును గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి అని వ్రాయబడి ఉన్నది. బాబిలోను గూర్చి ఐజాయా ఎందుకు చెప్పాలి? 15వ అధ్యాయం 1వ వచనం మోయాబును గూర్చిన దేవోక్తి అని వ్రాయబడి ఉన్నది. అలాగే 17వ అధ్యాయం 1వ వచనం దమస్కును గూర్చిన దేవోక్తి. డెమాస్కస్ అంటే సిరియా. ఈరోజు సిరియాను గురించి మనం ఎంత చదువుతూ ఉన్నామో, ఎంత వింటూ ఉన్నామో. 18వ అధ్యాయము 1వ వచనం ఓహో కూషు నదుల అద్దరిని తటతట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా. 19వ అధ్యాయం 1వ వచనం ఐగుప్తును గూర్చిన దేవోక్తి. ఈజిప్ట్. ఇలాగూ మనం యెషయా గ్రంథం చదువుతూ ఉంటే దేవుడు ప్రపంచ దేశాలను గుర్చినటువంటి అనేక విషయాలు వ్రాయించాడు. కొన్ని నెరవేరిని, కొన్ని ఇంకా నెరవేరాలి. సిన్సియర్గా బైబిల్ స్టూడెంట్స్ అవన్నీ చదివి చరిత్రలో ఆ దేశాను యొక్క గతంలో ఏవి నెరవేరిని, భవిష్యత్తులో ఏవి నెరవేరబోతున్నాయి, ఇప్పుడు ఏవి నెరవేరుతున్నాయి అనేది ఆసక్తికరమైనటువంటి స్టడీగా ఉంటుంది. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే దేవుడు ముందే భక్తుల నోట, ప్రవక్తల నోట ప్రపంచంలో జరగబోయేటటువంటి అనేక విషయాలు యూదా జనాంగానికి లేక దేవుని ప్రజలైన యూదులకు సంభవించేవి, ఆయన విశ్వసించినటువంటి విశ్వాసులకు సంభవించేవి, అన్యులకు సంభవించేవి అన్ని దేవుడు వ్రాయించాడు. చెప్పకుంటే, హెచ్చరిక చేయకపోతే దేవా నీవు చెప్పలేదు, ముందుగా వ్రాయించలేదు, హెచ్చరిక చేయలేదు అని మనం అనగలం. దేవుడు ముందుగానే బయలుపరిచినప్పుడు మన దగ్గర మరి ఏ జవాబు ఉంటుంది? ఇంకా ఆలోచించండి. మానవుని దగ్గర జవాబు ఉంటుందా? ఈ సమయంలో ఒకసారి ప్రశ్న వేసుకుందాం మనం. హౌ బిగ్ ఈజ్ మై విజన్? నా దర్శనము ఎంత గొప్పది? కొర్నేలి యొక్క దర్శనం తన కుటుంబం మాత్రమే కాకుండా తన బంధువులు, ముఖ్య స్నేహితులు. రాహాబు యొక్క దర్శనం తాను, తన తండ్రి, తన తల్లి, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెండ్రు, తన బంధువులు అనేకులు, తన ఇంటి వారందరూ, వారికి సంబంధించిన వారందరినీ దేవుని జనాంగంలోనికి తెచ్చేసేసింది. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాహాబు పేరు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చింది. ఎంత దీవెనకరంగా మారిపోయింది రాహాబు. ప్రియమైన వారలారా, మనం శరీరానికి చేసే మేలు అవసరమే, అది కొంత మటుకు ప్రయోజనకరం. ఆత్మకు చేసేటటువంటి మేలు అది నిలిచేటటువంటి మేలు, శాశ్వతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కనుక నీవు ఒక వ్యక్తిని, ఒక ఆత్మను ప్రభు కొరకు హెచ్చరిక చేసి, దర్శించి లేక రక్షించి, స్వార్థ చెప్పి, ప్రయాసపడి, ప్రార్థించి, సలహా ఇచ్చి వారిని ప్రభు కొరకు స్థిరపరిస్తే ఎప్పటికీ వారు జీవించినంత కాలం
వారు నిన్ను మర్చిపోలేరు. నా ఆధ్యాత్మిక జీవితానికి నాకు సహాయం చేసినటువంటి వారిని గురించి నేను ఎప్పుడు ప్రస్తావిస్తూనే ఉంటాను. ఎందుకని అంటే వారు నా కొరకు చూపినటువంటి ప్రేమ, ప్రయాస, ప్రార్థన, మాదిరి, ఉపదేశం నేను మర్చిపోలేను కనుక. ఇక్కడ కొర్నేలిని, రాహాబును మీ ఎదుట ఉంచి నేను మీకు జ్ఞాపకం చేయగోరేది, నీ దర్శనము ఎంత విస్తృతమైనది. హౌ బిగ్ ఈజ్ యువర్ విజన్? ఒకసారి ప్రశ్న వేసుకో. ప్రార్థన చేసుకుందామా? ఆలోచించండి. నేనెంత మట్టుకు ప్రభు కొరకు, నిత్యత్వం కొరకు నేను చేయగలిగింది ఏది చేసేను? నీకు దేవుడు చాలా జ్ఞానం ఇచ్చి ఉంటాడు. నీకు చాలా విషయాలు తెలుసు. నీకు చాలా అనుభవాలు దేవుడు ఇచ్చాడు. ఎన్నో విషయాలు నీవు చెప్పగలవు నీ సొంత అనుభవంలో నుండి. ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడు నీకు ఒక పరిధి, ఒక సర్కిల్, ఒక అవకాశం, ఒక ఓపెనింగ్ కూడా దేవుడే ఇస్తాడు. గ్రహించేవా? వాడుకున్నావా? భారం కలిగి ఉన్నావా? దేవుణ్ణి అడిగేవా? నేను నీ కొరకు ఆత్మల సంపాదకురాలినిగా నేను ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను. నాకు సహాయం దయచి. ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు వినేటటువంటి వారు, వ్యూ చేసేటటువంటి వారు ప్రార్థన చేసుకోనండి దయచేసి. ఒక తీర్మానం చేసుకుంటే మంచిది. దేవా, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నాలో నూతన పరచుము, నన్ను బలపరచుము, నా దర్శనమును నీవు నూతన పరచుము, నా అంతరంగమును నీవు ప్రభా తాకుము, ప్రజ్వలింపచేయు. తేటగా చూచేటటువంటి దృష్టికోణం నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభా, గొప్ప దేవ, మా రక్షక, మహోన్నతుడా, సజీవుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడవు, గొప్ప దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు. దేవ, మనుషులను రక్షించటం తండ్రి, యథార్థంగా మీ వైపు చూచేటటువంటి వారికి సహాయం చేసే దేవుడు. ఒక వ్యక్తిని మాత్రమే కాక ఆ కుటుంబం అంతటిని, బంధువులను కూడా దర్శించి రక్షించి నీతిమంతులుగా తీర్చి వారి జీవితాలు మార్చి నూతన జన్మ, నూతన జీవితం వారికి ఇచ్చి చక్కని మార్గంలో నడిపించేటటువంటి మంచి దేవుడు. కొర్నేలి తన కుటుంబం, బంధువుల విషయంలో మీరు అలాగూ చేశారు. అలాగే ఎరికోకు చెందినటువంటి రాహాబు దేవుని జనాంగములోనికి వచ్చి వేసి ఎంతో దీవెన తాను, తన కుటుంబం వారు పొందారు. మేము ఒక ప్రశ్న వేసుకొని మా విజన్, మా దర్శనం ఎంత గొప్పదో దాన్ని గుర్చిన సరైనటువంటి అవగాహన మీరు మాకు అనుగ్రహించండి. లార్డ్, ఎన్లార్జ్ అవర్ విజన్. నూతన పరచుము, సహాయము దయచేయి. మీ హృదయంలో ఏ భారం ఉన్నదో దాన్ని చూడగలుగున్నాడు. మేము ఏది చేయవలనని మీరు ఉద్దేశించారో దానిని మేము చూడగలుగునట్లు, చేయగలుగునట్లు కృప దయచేయండి. మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను, మా 2 తెలుగు రాష్ట్రాలు, మా దేశాన్ని, ప్రపంచంలోని ఆయా దేశాలు మీకు అప్పగించుకుంటూ దేవ, మీ సన్నిధి కృప తోడుగా ఉంచి బలపరిచి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.